ప్రతి ఒక్కరూ ఇల్లు కొనేటప్పుడు లేదంటే తీసుకునేటప్పుడు ఆ ఇంట్లో ఎప్పుడూ గొడవలు కానీ అశాంతి కానీ ఉండకుండా ఆర్థిక ఇబ్బందులు పడకుండా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద కొన్ని వస్తువులను ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి రాదట, మీకు కూడా ప్రశాంతంగా ఉంటుందట. ఆ వస్తువులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధాన ద్వారం వద్ద కొబ్బరికాయ కానీ లేదా శంఖాన్ని ఉంచడం వల్ల శుభ ఫలితాలు ఇస్తాయట. ఇది లక్ష్మీదేవికి చిహ్నం. ఇది ఇంట్లో శ్రేయస్సు స్వచ్ఛతను తెస్తుందట. ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయను కట్టి గుమ్మానికి వేలాడదీసి ప్రతిరోజు ధూపం లేదా దీపం చూపిస్తే చాలా మంచిదట. దీంతో పాటు శంఖాన్ని ఎప్పటికప్పుడు గంగాజలంతో శుభ్రం చేస్తూ ఉండాలట. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవట. అలాగే హిందూ సాంప్రదాయంలో స్వస్తిక్, ఓం చిహ్నాలు శుభం, సానుకూల శక్తికి చిహ్నంగా పరిగణిస్తూ ఉంటారు. వీటిని ఎరుపు లేదా పసుపు రంగు బట్టలో కట్టి ప్రధాన ద్వారం దగ్గర ఉంచితే చాలా మంచిదట. ఈ పరిహారం ఇంట్లో సుఖశాంతులు, శుభశక్తిని కాపాడుతుందట.